everybody. So all the class 10 students, pre-final exams. Okay. So pre-finals అని చాలా మంది ఈ పాటికి మీకు చెప్తూనే ఉంటారు. సో ప్రీ-ఫైనల్ ఎగ్జామ్ ఏంటి, ప్రీ-ఫైనల్ ఎగ్జామ్ ఎందుకు అంత ఇంపార్టెంట్, అండ్ ప్రీ-ఫైనల్ ఎగ్జామ్ లో ఒకవేళ మనం ఫెయిల్ అయితే కనుక ఏమైతుంది, అసలు ఏం జరుగుతుంది, ఫెయిల్ అయితే ఏమైంది, బోర్డ్ ఎగ్జామ్ ఉందిగా అట్లా అనుకుంటున్నారా? సో వినండి, pre-final exam, first of all, why is it so important? Why pre-final exams is important? First place లో అదే క్వశ్చన్. తర్వాత క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ ప్రీ-ఫైనల్ ఎగ్జామ్ లో మనం ఫెయిల్ అయితే ఏమైతుంది, లేకపోతే లెస్ మార్క్స్ తెచ్చుకుంటే, చాలా తక్కువ మార్క్స్ వచ్చింది అనుకోండి ప్రీ-ఫైనల్లో, అప్పుడు ఏమైతుంది? సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, విల్ నాట్ బి అలౌడ్ ఫార్ ఫైనల్ ఎగ్జామ్. అంటే ప్రీ-ఫైనల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే కనుక ఫైనల్ ఎగ్జామ్ లో ఎలా చేయరా? ఫైనల్ ఎగ్జామ్ అసలు రాయడానికి పర్మిషన్ విల్ నాట్ బి దేర్, స్కూల్ నుంచి పర్మిషన్ ఇవ్వరా? ఇస్ ఇట్ సో? నిజంగా ఇట్లానే జరుగుతుందా? ప్రీ-ఫైనల్ ఎగ్జామ్ మార్క్స్ గురించి సిబిఎస్ఈ కానివ్వండి, మన ఏపీఎస్ఎస్సి ఆర్ టిఎస్ఎస్ఎస్సి కానివ్వండి, స్టేట్ బోర్డులో సిబిఎస్ఈలో ఎందుకు అంత భయపెట్టేస్తారు? ప్రీ-ఫైనల్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్, ప్రీ-ఫైనల్ ఎగ్జామ్ లో మీరు ఫెయిల్ అయితే వీ విల్ నాట్ అలౌ టు రైట్ ద ఎగ్జామ్ అని ఇట్లాంటి వార్నింగ్స్ ఇస్తూనే ఉంటారు. సో వినండి అందరూ, ప్రీ-ఫైనల్ ఎగ్జామ్ ఫస్ట్ అయితే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ప్రీ-ఫైనల్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ కాదని చెప్పట్లే, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్, ప్రతి ఒక్క పాయింట్ నేను ఇప్పుడు చెప్తాను, మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. కానీ ప్రీ-ఫైనల్ ఎగ్జామ్ లో మార్క్స్ తక్కువగా వస్తే కనుక, లేకపోతే మీరు ప్రీ-ఫైనల్లో ఫెయిల్ అయితే ఏమైతుంది, దాదాపు ఒక ఎక్స్ట్రా టెస్ట్ రాయమంటారు, లేకపోతే పేరెంట్స్ మీటింగ్ పెడతారు. కానీ బోర్డ్ ఎగ్జామ్ లో అలౌ చేస్తారు. ఎందుకంటే అఫీషియల్ రూల్ ఐదర్ బై సిబిఎస్ఈ ఆర్ స్టేట్ బోర్డ్. సిబిఎస్ఈ నుంచి ఇట్లాంటి అఫీషియల్ రూల్ ఉంది దట్ ప్రీ-ఫైనల్లో బోర్డ్ ఎగ్జామ్, ప్రీ-ఫైనల్లో మంచి మార్క్స్ రాకపోతే బోర్డ్ ఎగ్జామ్ అలౌ చేయారంటే చేస్తారు. నథింగ్ క్యాన్ స్టాప్ యూ ఫ్రమ్ రైటింగ్ ద బోర్డ్ ఎగ్జామ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు స్కూల్ వాళ్ళు అంత వార్నింగ్ ఇస్తూనే ఉంటారు? ఎందుకు అంటే, మనకు వార్నింగ్స్ ఎందుకు వస్తుంది స్కూల్ నుంచి? బికాస్ సింపుల్ లాజిక్ ఇక్కడ, స్కూల్ దే వాంట్ 100% రిజల్ట్. ఓకే, సో ఎవ్రీ స్కూల్, ప్రతి స్కూల్ కి కావాల్సిన ఏంటంటే మన స్కూల్ టాప్ లో ఉండాలి రిజల్ట్ వైజ్, అండ్ 100% రిజల్ట్ అనేది రావాలి, 100% పాస్ రిజల్ట్ అనమాట. ఓకే, సో అందుకే నేను కూడా 10th క్లాస్ లో ఉన్నప్పుడు సిబిఎస్ఈ స్కూల్ అది, సో అక్కడ కూడా ఇట్లా భయపెట్టారు దట్ హూఎవర్ గెట్స్ లెస్ మార్క్ ఇన్ ప్రీ బోర్డ్స్ మీకు బోర్డ్ ఎగ్జామ్ లో అలౌ చేయరు అని. సో అందరు కష్టపడి ప్రీ బోర్డ్స్ లో మంచిగా కష్టపడతారు, మార్క్స్ తెచ్చుకుంటారు. ఓకే, సో దాట్ ఈస్ ద లాజిక్. ఎందుకంటే వాళ్ళు జస్ట్ వార్నింగ్ ఇస్తారు సో దాట్ మీరు ప్రీ ఫైనల్స్ మంచిగా రాస్తారు అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయిపోతారు. ఓకే, 90% ప్రిపరేషన్ మీకు ప్రీ ఫైనల్ లోనే అయిపోతుంది ఇఫ్ యూ టేక్ ద ప్రీ ఫైనల్ సీరియస్లీ. ఇంకొకటి, ప్రీ ఫైనల్ పేపర్స్. ఓకే, లాస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్ పేపర్, లాస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్ పేపర్, అలానే బయాలజీలో ఎవ్రీ ఇయర్ ప్రీ ఫైనల్లో అడిగేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకి సెపరేట్ గా ఉంది నా దగ్గర ఒక ఫైల్ అంతా, అలాగే ఏపీ స్టూడెంట్స్ కోసం కూడా ఉంటుంది. మీకు కావాలంటే నాకు ఒకసారి కమెంట్ బాక్స్ లో చెప్పండి, నేను ఇదే వీడియోలో పిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో బట్ ఐ నీడ్ ద మెసేజెస్ ఇన్ ద కమెంట్ బాక్స్, సో జస్ట్ మెజారిటీ తెలుసుకోవడానికి. నౌ వై ప్రీ ఫైనల్స్ ఆర్ ఇంపార్టెంట్? అసలు ప్రీ ఫైనల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఇది ఒక చాలా ముఖ్యమైన క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు వినండి, ప్రీ ఫైనల్స్ తో ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు నిజంగా ప్రీ ఫైనల్స్ ఇంపార్టెంట్ అంటే ఎస్, ప్రీ ఫైనల్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ టెస్ట్ లాగా పనికి వస్తుంది. నంబర్ 1, ప్రీ ఫైనల్స్ ఎందుకు మనకు ఇంపార్టెంట్? బికాస్ అది ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా పనికి వస్తుంది. ఓకే, మీకు బోర్డ్ ఎగ్జామ్ కి ఒక రిహర్సల్ లాగా, బోర్డ్ ఎగ్జామ్ కి మీరు ఒక ప్రాక్టీస్ చేసినట్టు. ఓకే, మీరు టైం మేనేజ్మెంట్ చెప్తారు, నంబర్ 2 టైం మేనేజ్మెంట్ చేస్తారు. ఓకే, నంబర్ 2 ఏంటంటే, మీకు బోర్డ్ ఎగ్జామ్లో, ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్లో రేపటికి ఎప్పుడైతే మీరు రాస్తారో, సో మీకు ఒక టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ముందే తెలిసిపోతుంది, ముందే మీకు టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అనేది తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటి, మీరందరూ ప్రీ ఫైనల్ కి ప్రిపేర్ అయితే కనుక సిలబస్ అంతా కవర్ అయిపోతుంది. ఓకే, ఆల్ సిలబస్ ఎవ్రీథింగ్ కవర్ అయిపోతుంది.
అయితే మీరు ఎగ్జామ్ రెడీ ఉంటారు ఫర్ యువర్ ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్, అది ఒక బెనిఫిట్. నంబర్ 4 ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు దొరుకుతుంది. ఓకే, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ లో మీరు ప్రిపేర్ అయినప్పుడు మీకు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆ పాటికి తెలిసిపోతుంది. ఓకే, ఇవి ప్రీ ఫైనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫైనల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ అని మీకు అప్పుడే తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే 30% క్వశ్చన్స్, ప్లీజ్ రిమెంబర్ దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, కీప్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్. ప్రీ ఫైనల్ క్వశ్చన్స్ ఏదైతే అడుగుతారో ప్రీ ఫైనల్ క్వశ్చన్స్ నుంచి 30% క్వశ్చన్స్ ఆర్ ఆల్వేస్ రిపీటెడ్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్. ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్ లో 30% క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రీ ఫైనల్ విల్ బి రిపీటెడ్. ఇస్ ఇట్ క్లియర్? వన్స్ అగైన్ ఐ రిపీట్, ప్రీ ఫైనల్ లో ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో దాని నుంచి 30% క్వశ్చన్స్ విల్ బి రిపీటెడ్. అందుకే ఆ ప్రీ ఫైనల్ పేపర్స్ ని మీరు దాచిపెట్టుకోవాలి. ఫైనల్ ఎగ్జామ్ కి ముందు మీరు ఆ క్వశ్చన్స్ ని తప్పకుండా ఖచ్చితంగా రివిజన్ చేసి వెళ్ళాలన్నమాట. అర్థమైందా? ఎస్, ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ పాయింట్, వై ప్రీ ఫైనల్స్ ఆర్ ఇంపార్టెంట్. అయితే ప్రీ ఫైనల్స్ అంత ఇంపార్టెంట్ అయినప్పుడు దాంట్లో ఫెయిల్ అవ్వడం ఎందుకు? మనకు ప్రీ ఫైనల్స్ మంచిగా మార్క్స్ వచ్చింది అనుకోండి, మంచిదే కదా, మనకు బోర్డ్ ఎగ్జామ్ లో యూస్ఫుల్ గానే ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్ కోసం మనం ముందు అంటే బిఫోర్ హ్యాండ్ గా రెడీగా ఉంటాము, ఎగ్జామ్ రెడీ ఉంటాము. సో ఇట్ ఈస్ బెటర్ వి టేక్ ప్రీ ఫైనల్ సీరియస్లీ. ప్రీ ఫైనల్స్ ని అస్సలు ఈజీగా లైట్ గా తీసుకోకూడదు. అర్థమైందా? ఓకే ఓకే, సో ప్రీ ఫైనల్లో మీరు ఫెయిల్ అయిపోతారు ఒకవేళ ఇఫ్ యూ డోంట్ స్టాప్ డూయింగ్ దిస్. ఇఫ్ యూ డోంట్ స్టాప్ డూయింగ్ దిస్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యూ మే ఫెయిల్. అది ఏంటి? ఇప్పుడు చాలా మంది అంటారు డిసెంబర్ ఎలాగో అయిపోయింది కదా, జనవరి 1 నుంచి నేను కంబ్యాక్ చూపిస్తాను, జనవరి 1 నుంచి నేను ఫుల్ జోష్తో చదువుకుంటారు. అవన్నీ మనకు పనికి రాదు నాన్న, ఇది ప్రోక్రాస్టినేషన్ అంటారు. నిజంగా మీకు ఆ జీల్ ఉంది, ఆ డిటర్మినేషన్ ఉంది అంటే మీరు ఇప్పటి నుంచి చదువుకోవడం స్టార్ట్ చేస్తారు. యూ విల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ నౌ. ఓకే, రేపు చేస్తాను, నెక్స్ట్ వీక్ చేస్తాను, ఫస్ట్ నుంచి చేస్తాను, అవన్నీ వర్కౌట్ అవ్వవు నాన్న, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ టు డూ ఇస్ డూ ఇట్ నౌ. ఇప్పుడే చేయండి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయండి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయండి. మీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ మంచిగా జరిగితే తప్పకుండా ఫైనల్ ఎగ్జామ్ కూడా మంచిగానే జరుగుతుంది. ఓకే, ఇంకొక విషయం, ఎప్పుడైతే మీరు బోర్డ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఫోన్ని కొంచెం దూరంగా పెట్టుకోండి. వెంటనే మీ మైండ్లో ఈ క్వశ్చన్ వస్తుంది, మ్యామ్ ఫోన్ని దూరంగా పెడితే యూట్యూబ్ క్లాసెస్ ఎలా చూడాలి? ఈ వీడియో కూడా మీరు యూట్యూబ్లోనే చెప్తున్నారు, అయితే ఎలా చూడాలి? సో మీరందరు చేసేది ఏంటంటే మ్యూట్లో పెట్టేసేయండి నోటిఫికేషన్స్, అండ్ ఫస్ట్ ఆన్లైన్ వీడియోస్ చూడండి. చూసినాక సెల్ఫ్ స్టడీ ఏదైతే చేస్తారు, whenever you do self study, ఓకే, ఈ సెల్ఫ్ స్టడీ చేసినప్పుడు ఫోన్ని కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే ద బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ ఈజ్ యువర్ ఫోన్. అండ్ ఒక ప్రాపర్ టైం టేబుల్, మన ఛానల్లో చాలా టైం టేబుల్స్ వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ మీరు ఒకసారి చూడండి. మంచిగా ఒక ప్రాపర్ టైం టేబుల్ ప్రిపేర్ చేసి డైలీ టాస్క్ పెట్టుకోండి. ఆ టాస్క్ డైలీ బేసిస్లో కంప్లీట్ చేయాలి. అండ్ ఒక ప్రాపర్ ప్లాన్తో మీరు ఇప్పటి నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఇంకా స్టార్ట్ చేసేయండి. అర్థమైందా? సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, ఎందుకంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, ప్రీ ఫైనల్లో ఫెయిల్ అయితే బోర్డ్ ఎగ్జామ్ పర్మిషన్ ఇవ్వరంటే అట్లా ఏమీ అఫీషియల్ రూల్ లేదు. బోర్డ్ ఎగ్జామ్కి పర్మిషన్ ఇస్తారు, కానీ ప్రీ ఫైనల్లో ఫెయిల్ అవ్వడం ఎందుకు? ప్రీ ఫైనల్లో మీరు ఫెయిల్ అయితే మీరు డీమోటివేట్ అయిపోతారు. అంటే దీంట్లో మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటే మీరు చాలా మోటివేటెడ్గా ఉంటారు ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్. బోర్డ్ ఎగ్జామ్ ఫైట్ చేయడానికి మీరు రెడీగా ఉంటారు, మొత్తం తయారుంటారు. సో వై నాట్ టేక్ దిస్ ప్రీ ఫైనల్ సీరియస్లీ అండ్ ప్రిపరేషన్. సారీ, ఎలాగో డిసెంబర్ మంత్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. సో జనవరి మంత్ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్, బికాస్ ఫిబ్రవరిలో ఏపీటీఎస్ స్టూడెంట్స్కి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉండకపోతుంది. సిబిఎస్ఈ స్టూడెంట్స్కి ఆల్రెడీ జరుగుతుంది ప్రీ ఫైనల్ ప్రీ బోర్డ్స్, కానీ ఏపీటీఎస్ స్టూడెంట్స్కి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉండకపోతుంది. సో జనవరి మంత్ మంచిగా ప్రిపేర్ అవ్వండి అండ్ ట్రై టు స్కోర్ ది బెస్ట్, because that will actually motivate you for your final public exam. So take care, all the best, manchiga prepare avandi. We will meet in another video.